గురువుగారు చాందోగ్య ఉపనిషత్తు గురించి చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు. చాలా వీడియోస్ ఆల్రెడీ చేసున్నాం. ఇక ఈ చాందోగ్య ఉపనిషత్తులో బ్రహ్మచారుల గురించి ఏం చెప్పబడింది చెప్పండి? బ్రహ్మచారి అనంగానే పెళ్లి చేసుకునేవాడు అనే అర్థం లోకంలో ఉంది. అవును. అమ్మ హ్మ్. ఇక్కడ ఇక్కడ బ్రహ్మచర్యం అంటే బ్రహ్మయందు చరించుట అన్నమాట. ఓహ్! ఇక్కడ బ్రహ్మ శబ్దానికి వేదం అని అర్థం. హ్మ్. అంటే హ్మ్. వేద జ్ఞానం కలిగిన వాడు అని అర్థం. హ్మ్. హ్మ్. లేకపోతే పరబ్రహ్మ యందు ధ్యానం కలిగిన వాడు అని, నిష్ఠ కలిగిన వాడని అర్థం అన్నమాట. హ్మ్. అది హ్మ్. చెప్పుకోవాలి. అయితే ఈ ఉపనిషత్తు ఏం చెప్తుంది అంటే 5 రకాల బ్రహ్మచారుల గురించి చెప్తుంది. 1 కాదు, 2 కాదు. గొప్ప ప్రతిపాదన అన్నమాట. హ్మ్. వాళ్ళ జీవనం అమృతోపజీవనం. మామూలు జీవనం గాదది. ఓకే. వాళ్ళు 12 ఏండ్లు వాళ్ళేం జేస్తారు? ఋగ్వేదాన్ని అధ్యయనం జేసి, వాళ్ళు ప్రథమామృతాన్ని గ్రోలుతారట. హుహు. అది. మొదటి అమృతమట వాళ్ళకు హ్మ్. ఋగ్వేదం. హ్మ్. 12 సంవత్సరాలు ఎవరైతే ఋగ్వేదాన్ని అధ్యయనం జేస్తారో, హ్మ్. వారు హ్మ్. గ్రోలే అమృతం ఏదైతే ఉన్నదో అది మొదటి అమృతమట. హ్మ్. మొదటి అమృతం అది వాళ్ళకి. హ్మ్. అయితే అటువంటి 12 ఏండ్లు వాళ్ళు ఋగ్వేదాన్ని అభ్యసించి ఆ అమృతాన్ని గ్రోలేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళను వసుబ్రహ్మచారులు అంటారు. హ్మ్. ఒక రకం వసుబ్రహ్మచారులు అన్నమాట. హ్మ్. 12 ఏండ్లు. ఓకే. అది. దీక్ష బ్రహ్మచర్య దీక్ష కలిగిన వాళ్ళు. హ్మ్. ఇట్లా హ్మ్. చెప్పుకోవచ్చు మనం. హ్మ్. తర్వాత 24 ఏళ్ళు యజుర్వేదాన్ని అభ్యసించి, హ్మ్. రెండవ అమృతాన్ని గ్రోలుతారట వాళ్ళు. హుహు. అది. అటువంటి వాళ్ళను మనం ఏమనాలే? రుద్ర బ్రహ్మచారులు అనాలే. హ్మ్. అది. హ్మ్. వసుబ్రహ్మచారుల తర్వాత రుద్ర రుద్ర బ్రహ్మచారులు. బ్రహ్మచారి. హ్మ్. తర్వాత 44 ఏండ్లు హ్మ్. సామవేదాన్ని అధ్యయనం జేసి అంటే ఆ రెండిటిని విడిచిపెట్టకూడదు. వాటితో హ్మ్. కలుపుకోనన్నమాట. హ్మ్. హ్మ్. 44 ఏళ్ళు అంటే ఋగ్వేదంతో, యజుర్వేదంతో సామవేదాన్ని ఎవరైతే అధ్యయనం చేసి, అది మూడవ అమృతాన్ని గ్రోలుతారో, అమృతమే గదా! అబ్బా! జ్ఞానం అంటే అమృతమే. హ్మ్. జ్ఞానామృతాన్ని గ్రోలుతారో, హ్మ్. అటువంటి వాళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళని ఆదిత్య బ్రహ్మచారులు అంటారు. ఆ! మొదలు వసు బ్రహ్మచారులు, హ్మ్. తర్వాత హ్మ్. రుద్ర బ్రహ్మచారులు, హ్మ్. తర్వాత ఆదిత్య బ్రహ్మచారులు. హ్మ్. తర్వాత 48 ఏళ్ళు ఎవరైతే అథర్వ వేదాన్ని అబ్బా! అంటే 3 వేదాలతో కలుపుకొని అథర్వ వేదాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తారో వాళ్ళు చతుర్థ అమృతాన్ని అమృత. గ్రోలుతారు వాళ్ళు. రైట్. అది. హ్మ్. అంటే నాలుగో అమృతాన్ని వాళ్ళు గ్రోలుతారట. హ్మ్. ఆ విధంగా గ్రోలే వాళ్ళను మరున్నామక బ్రహ్మచారులు అంటారట. హ్మ్. హ్మ్. మరుశబ్దం అన్నమాట ఇక్కడ. మరుత్ రైట్. మరున్నామక హ్మ్. బ్రహ్మచారులు. హ్మ్. వసు బ్రహ్మచారులయ్యారు, రుద్ర బ్రహ్మచారులయ్యారు, ఆదిత్య బ్రహ్మచారులయ్యారు, తర్వాత మరున్నామక బ్రహ్మచారులయ్యారు. అంటే హ్మ్. 48 ఏళ్ళు. మనం మారుతి అనే పేరుతో పిలువబడే హనుమంతుడు, ఆంజనేయుడు 4 వేదాలను 48 ఏళ్ళు అధ్యయనం చేశాడు గనక, అబ్బా! ఆయన మరున్నామక బ్రహ్మచారిగా పిలువబడుతున్నారు. పిలువబడుతూ ఉన్నాడు. హనుమంతుడంటే కోతి గాదు. హ్మ్. హ్మ్. రామాయణంలోనే ఉంది రాముడు 2 వేదాలు చదివితే, హనుమంతుడు 4 వేదాలు చదివిండు అని. హ్మ్. మామూలు విషయం కాదు. హనుమంతుడు చాలా గొప్పవాడు. గొప్ప బ్రహ్మచారి ఆయన. కాబట్టి మనున్నామక బ్రహ్మచారిగా మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఓకే. తర్వాత ఈ 4తో సరిపోదు తల్లి. హ్మ్. హ్మ్. ఐదో బ్రహ్మచా ఐదో రకం బ్రహ్మచారులు గూడా ఉన్నారు. హ్మ్. వాళ్ళెవరంటే హ్మ్. పరబ్రహ్మలో ఉండి ఆనందాన్ని పొందుతారు వాళ్ళు. ఈ హ్మ్. వేదాలన్నీ పక్కన పెడతారు. ఆ జ్ఞానంలో కేవలం ఈ 4 వేదాలు ఇచ్చినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, ఆ జ్ఞానం హ్మ్. పరమాత్మకు సంబంధించింది. కాబట్టి ఆ పరమాత్మలో ఉండి ఆనంద రసాన్ని గ్రోలే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళను సాధ్య బ్రహ్మచారులు అంటారు. హ్మ్. ఈ విధంగా 5 రకాల బ్రహ్మచారులు ఉన్నారు అందులో. వీరిలో సాధ్య బ్రహ్మచారులే చాలా గొప్పవారు. గొప్పవారు. హ్మ్. అందుకే నేను దీని మీద నేను అనువదిస్తూ ఓ మాట జెప్పాను. చెప్పండి. 4 వేదములభ్యసించియు, హ్మ్. 4 వేదములభ్యసించియు నయముగా తమ ఆత్మలోపల నిలుపుకొనదగు బ్రహ్మమే అది నిజముగా ఐదవ అమృతము అన్నాడు. ఆ! అది. హ్మ్. 4 వేదాలు అభ్యసించిన తర్వాత ఎవరైతే ఆ పరబ్రహ్మను మనసులో ఏమండి ఉంచుకుంటారు. ఆత్మలో నిలుపుకుంటారో, హ్మ్. ఆ నిలుపుకొని ఆనందరసాన్ని భగవంతుడంటే పొందుతారు. ఆనందం. హ్మ్. ఏమి? హ్మ్. ఆనందమే గదా! ఆనంద స్వరూపుడు గదా! ఆనందో బ్రహ్మ. హ్మ్. కాబట్టి ఆ పరమాత్మ అనడి ఆనందరసాన్ని ఎవరైతే గ్రోలుతారో హ్మ్. వారే ధన్యులు. రైట్. వారే సాధ్య బ్రహ్మచారులు. హ్మ్. ఈ విధంగా
5 రకాల బ్రహ్మచారుల గురించి పూర్వకాలంలో ఉన్నారు. హ్మ్. ఏవండి? హ్మ్. ఈ రోజుల్లో మరి ఉన్నారో లేదో మనకు తెలియదు గానీ కనిపించరు. ఉంటారండి అటువంటి ఎక్కడో వాళ్ళు చోట. గూడా హ్మ్. ఉన్నారు. హ్మ్. ఏవండి? హిమాలయాలకో ఎక్కడికో వెళితే అవును. గాని అవును. వాళ్ళు దర్శనమిస్తారు. రైట్. అది. చాలా చక్కగా చెప్పారు. అసలు బ్రహ్మచారులు అంటే మనకి ఒకే ఒక అర్థం తెలుసు. అదేమిటి అంటే పెళ్లి కాని వాళ్ళనందరిని బ్రహ్మచారులు అంటూ ఉంటాం. కానీ అసలు నిజంగా బ్రహ్మచారులంటే ఎవరు? ఎవరిని మనస్ఫూర్తిగా బ్రహ్మచర్యం, బ్రహ్మచారులు అనాలి అనేది తెలుసుకున్నాము. చాలా చక్కటి ఎక్స్‌ప్లనేషన్. ఇక ఇలాంటి వీడియోస్‌ని అందరికీ షేర్ చేసే క్రమాన్ని మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను ప్రతి వీడియోలో ఇది కూడా చెప్తున్నాను. మన భారతీయ సంపద ఇది. భారతదేశాన్ని గురించి గొప్పగా మాట్లాడటం కాదు. మన ఆ సారాన్ని, ఆ సారాంశాన్ని, ఆ విషయాల్ని అందరికీ చేరవేయాలి. మరి చేరవేసే క్రమాన్ని మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.